డిస్క్లైమర్: ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు, గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. On the first day, God created light. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలోవ్డ్ వన్ గిడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారండి. బ్యాక్గ్రౌండ్లో మరి ఏంటి సినిమా పోస్టర్ ఉందనుకుంటున్నారా? అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సినిమా పోస్టర్ ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మరి ఆ విషయం గురించే మాట్లాడడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదండి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ సినిమా పోస్టర్ వచ్చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కొత్త సినిమా పోస్టర్ అన్నమాట. ఇది వచ్చేసి మరి కర్ణాటకలో ఉన్నటువంటి డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక చిన్న టీజర్ లాగా మరి రిలీజ్ చేశారనమాట. సో గ్లిమ్స్ అన్నారు దాన్ని, ఒక చిన్న టైలర్ లాగా అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలా ఒక చిన్న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారనమాట. దాంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ అండి ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతుంది అనమాట. మరి దీన్ని కాంట్రవర్సీ చేస్తుంది ఎవరు అంటే మరి మతోన్మాదులు అండి. కొంతమంది ఈ మత పిచ్చిలో ఉన్నటువంటి గుడ్డి మతోన్మాదులు. సో ఎందుకు వారు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు, అసలు ఆ టీజర్లో ఏముంది అని అనుకుంటున్నారా? సో మీకు చూపిస్తానండి, ఖచ్చితంగా ఈ వీడియోలో అది మీకు తెలియచేస్తాను. అయితే ఇక్కడ చూడండి, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ గారు, అదేవిధంగా హీరోయిన్, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు. దాంట్లో టీజర్లో ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే హీరోయిన్ ద్వారా ఇస్తుంటారండి. అది నేను మీకు ప్లే చేస్తాను, చేసి దాని గురించి మీతో మాట్లాడుతూ ఉంటానండి. ఒకసారి ఆ యొక్క ఇంట్రడక్షన్లో ఆవిడ ఏం మాట్లాడారనేది ఒకసారి మీరు చూడండి, ఓకేనా? చూడండి, నేను మీకు ప్లే చేస్తాను. On the first day, God created light. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. Fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then ఓకే, సో చూశారు కదండి, అక్కడ హీరోయిన్ మరి ఆవిడైతే ఒక చిన్న పరిచయం చేపిస్తుందండి. అంటే ఇంట్రడక్షన్ లాగా ఆవిడ మాట్లాడుతుంది అనమాట. ఆవిడ ఆ పరిచయంలో ఏం మాట్లాడుతుందంటే బైబిల్ గురించి మాట్లాడుతుందండి. సో బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం అంటే జెనసిస్, ఇంగ్లీష్లో జెనసిస్ అంటారు ఆదికాండాన్ని. వారు ఆ యొక్క జెనసిస్ లో మొదటి చాప్టర్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. మొదటి చాప్టర్లో మరి దేవుడు మొదటి రోజు ఇలా భూమి ఆకాశములను సృజించాడు అని చెప్తూ, మరి రెండో రోజు ఇది చేశాడు, మూడో రోజు ఇది చేశాడు, అదేవిధంగా నాలుగో రోజు ఇది చేశాడు, ఐదో రోజు ఇది చేశాడు, ఆరవ రోజు మరి జంతువులని, అదేవిధంగా ప్రాణులను, మరి మనుషులను సృష్టించాడు, ఏడవ రోజు ఆ దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని ఆవిడ ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా మాట్లాడుతుంది అన్నమాట. సో ఈ మాటలను బట్టి మరి కొంతమంది మతోన్మాదులండి చాలా భయంకరంగా ఈ సినిమా మీద, ఈ డైరెక్టర్ మీద మరి వారి యొక్క వికృత మరి ఏదైతే ఉందో ఆ దుర్భాషలని మాట్లాడుతూ ఆ వీడియో కింద భయంకరమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మేము ఈ సినిమాని ఎంకరేజ్ చేయము, ఈ సినిమా రిలీజ్ కాకుండా దీన్ని మేము అడ్డుకుంటాము అనేటువంటి ఒక క్రూరమైనటువంటి మరి వారి యొక్క ఆలోచనలు అయితే వారు వ్యక్తపరుస్తున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి. ఒక సినిమాలో ఏదో ఒక సందర్భానుసారంగా మరి ఆవిడ ఎందుకు ఆ మాటలు మాట్లాడిందో, ఇది సినిమాలో అసలు ఉంటుందో ఉండదో ఇది కూడా ఆలోచన చేయకుండా
బైబిల్ మాటలు ఒక జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ కూడా లేదండి, అది జస్ట్ ఒక సెకండ్స్ లోపల అయిపోయేటువంటి ఆ మాటలను పట్టుకొని ఈరోజు మా భారతదేశంలో, అది కూడా భారతీయ చలనచిత్రమైనటువంటి భారతీయ సినిమాలో బైబిల్ మాటలు మాట్లాడతారా, బైబిల్ పలుకులు పలుకుతారా అనేటువంటి వారి ఆ మాటలకి ప్రియమైన వారులారా ఎంత మరి ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఈ యొక్క మతోన్మాద పిచ్చి ఎంతవరకు వీళ్ళకి ఎక్కువైందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ప్రపంచమంతా కూడా నమ్మేటువంటి ఒక సత్యం అయితే ఉందండి. ఎందుకంటే సృష్టి గురించి వివరించేటప్పుడు బైబిల్ని ఖచ్చితంగా వారైతే మరి యూజ్ చేస్తారండి. మరి అలాగుననే ఈ యొక్క సినిమా డైరెక్టర్ కూడా అక్కడ ఈ పదాలను యూజ్ చేశాడు, సృష్టి క్రమం ఇలా ఉంది అని చెప్పి. మరి అది ఎవరి గురించి మాట్లాడారో, అసలు అది ఎందుకు మాట్లాడారో మనకైతే తెలియదు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాతనే అర్థమవుతుంది. కానీ ఇప్పటి నుంచే చాలా మంది మతోన్మాదులు దేని మీద వ్యతిరేకత అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఎలా ఉందంటే, ఈ ఎర్ర మతం అంటే ఏదైతే ఈ హిందూ మతం ఉందో వారు మాత్రమే ఉండాలి అనేటువంటి మతోన్మాద ఆలోచనలతోటి కొంతమంది అయితే వెర్రవీగుతున్నారండి. మరి దేశానికి కొంతమంది కప్పు తీసుకొచ్చినా కూడా వారు ఒక క్రైస్తవ సమాజానికి మరి చెందిన వారైతే వాళ్ళని అసలుకి ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని అవసరమైతే ట్రోల్ చేయాలి, వాళ్ళని ఎంతగానో హింసించాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసండి. రీసెంట్గా మరి జమీమా అనేటువంటి ఒక సహోదరి, ఆవిడ మరి భారతదేశానికి కప్పు తీసుకొచ్చింది మహిళా జట్టు ద్వారా. ఆవిడ సెంచరీ కొట్టి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క గ్రౌండ్ లో ప్రార్థిస్తే ఆవిడ మీద ఎంత కాంట్రవర్సీ చేశారండి. ఇలా చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. దేశానికి క్రైస్తవులు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి కావాలి, క్రైస్తవులు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా కావాలి. కానీ క్రైస్తత్వం వద్దు. సినిమా అండి, ఇది సినిమా లాగానే చూస్తారు చాలా మంది. కానీ చూడండి, చాలా సినిమాలలో మరి ఇది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి కదా. చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో మరి క్రైస్తవుల్ని కొంచెం కించపరిచినట్లుగా, పాస్టర్స్ ని ఇన్సల్ట్ చేసినట్టుగా, మరి కొన్ని బైబిల్ వాక్యాలు తీసుకొని పాస్టర్స్ మీద, క్రిస్టియానిటీ మీద కాంట్రవర్సీ చేసినట్టుగా చాలా సినిమాలు కూడా వచ్చాయి కదా. మరి అప్పుడు ఏం చేశారండి? అలా చేయకూడదని ఎందుకండి మీరు ఆ రోజు వచ్చి ఇలా మరి రోడ్డు మీద ఎక్కలేదు? బైబిల్లో కొన్ని విలువైన మాటలు మాట్లాడినప్పుడు మాత్రం మీకు చాలా గుచ్చుకుంది కదా. ఇది మన భారతదేశ ప్రస్తుత పరిస్థితి. ఓకేనండి. ఎనీవే ఈ వీడియో అయితే నేను సినిమా గురించి ప్రమోట్ చేయడానికైతే ఈ వీడియో చేయలేదండి. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ చూసి సినిమా గురించి ప్రమోట్ చేయాలని వీడియో చేశానని మాత్రం అనుకోవద్దండి. ప్రస్తుతము మన భారతదేశంలో క్రైస్తవుల యొక్క ఎడల ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నారు అనేది తెలియచేయడానికి వీడియో చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం మరవకుండా కామెంట్లో తెలియచేయండి. మరి ఈ సినిమాలో ఈ బైబిల్ ఏదైతే మరి పలుకులు ఉన్నాయో, ఆ జెనసిస్ చాప్టర్లో మొదటి భాగం ఏదైతే ఉందో అది హీరోయిన్ చెప్పడం, మరి కొంతమంది అయితే దాని మీద వ్యతిరేకిస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, వారు ఎవరైనా పర్వాలేదండి, క్రిస్టియన్స్ అనే కాదు, ఎవరైనా సరే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఒకవేళ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోతో మరలా కలుద్దాం. టేక్ కేర్.